సో ఓకే, రీసెంట్గా మనకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024ని అనౌన్స్ చేశారమ్మా. సో ఆ రిపోర్ట్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు మీ ముందుకు తీసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నా. సో చాలా ఇంపార్టెంట్ ఈ రిపోర్టు. సో నెక్స్ట్ రాసుకున్నాము వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. అంటే ప్రపంచ సంతోష సూచిక అంటామమ్మా. ప్రపంచ సంతోష సూచిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024. సో ఈ రిపోర్టును ఎవరు ప్రకటిస్తున్నారు, దీని థీమ్ ఏంటిది, నెక్స్ట్ దీంట్లో తీసుకునే అంశాలు ఏంటిది, ఈ రిపోర్ట్లో ఇండియా స్థానం ఎంత ఉన్నది, అండ్ టాప్ 5 దేశాలు ఏమున్నాయి, బాటంలో ఉన్న దేశం ఏంటిది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనము ఈ రిపోర్ట్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు మార్చి 20న, ఓకేనా, ప్రతి సంవత్సరం మార్చి 20వ తారీఖున ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని అనౌన్స్ చేస్తున్నామా. ఎందుకంటే ఆ రోజు మనకి ఏంటంటే అంతర్జాతీయ సంతోష దినోత్సవం కాబట్టి. సో అంతర్జాతీయ సంతోష దినోత్సవం మార్చి 20 జరుపుకుంటారు. ఈ రోజునే ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని అనౌన్స్ చేస్తారు. రీసెంట్గా మనకు అనౌన్స్ చేసిన రిపోర్టు 2024 సంవత్సరం సంబంధించిన రిపోర్ట్ని అనౌన్స్మెంట్ జరిగింది. మరి ఇంతకు ఈ సూచీని విడుదల చేసే వారు ఎవరంటే ది ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ది ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. అండ్ ఇంకోరు వారు ఎవరంటే ది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు కూడా మనకు అంటే వీళ్ళిద్దరు కలిసి మనకు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని అనౌన్స్ చేస్తారు. ఓకేనా, ఈ సంస్థలు పెట్టుకోవాలి. ఓకేనా, ద ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అండ్ ది యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు మనకు ఈ రిపోర్ట్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క థీమ్ ఏంటిది అంటే ప్రతి ఒక్క రిపోర్ట్కి ఒక థీమ్ ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ యొక్క థీమ్ ఏంటంటే హ్యాపీనెస్ ఫర్ ది యంగ్. ఓకేనా, దీని థీమ్ రాస్తున్నా, వెరీ ఇంపార్టెంట్. ది హ్యాపీనెస్ ఫర్ యంగ్. ఓకేనా, ది హ్యాపీనెస్ ఫర్ యంగ్, ది ఓల్డ్ అండ్ ఓకేనా అండ్ ఎవ్రీవన్ ఇన్ బిట్వీన్. ఓకేనా. సో దీని యొక్క థీమ్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ యొక్క థీమ్ ఏంటంటే ది హ్యాపీనెస్ ఫర్ యంగ్, ది ఓల్డ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ బిట్వీన్ గా మనం చెప్తాం. ఇది దీని యొక్క థీమ్ గా మనం చెప్తాం. మరి దీంట్లో తీసుకునే అంశాలు ఏమున్నాయి? సో దీంట్లో మనకు ప్రధానంగా 6 అంశాలు తీసుకుంటారమ్మా. ఎన్ని అంశాలట? 6 అంశాలు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ హ్యాపీనెస్ రిపోర్ట్లో మనకు ప్రధానంగా 6 అంశాలు తీసుకుంటారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఒకటి రియల్ జిఎన్పి. ఓకేనా, అంటే వాస్తవ, ఓకేనా సారీ రియల్ జీడిపి అంటాం. ఓకేనా, రియల్ జీడిపి అంటే వాస్తవ స్థూల దేశోత్పత్తిగా మనం చెప్తాం. ఓకేనా, ఇది ఒక అంశం తీసుకుంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సామాజిక మద్దతు. ఓకేనా, సెకండ్ వన్ వచ్చేసి ఏంటిదంటే సామాజిక మద్దతు తీసుకుంటాం, సామాజిక మద్దతు. అండ్ అదే విధంగా థర్డ్ వన్ వచ్చేసి సగటు జీవిత కాలం, యావరేజ్ లైఫ్ స్పాన్ అంటాం. ఓకేనా, సగటు జీవిత కాలం ఇది ఒక అంశంగా తీసుకుంటారు. అండ్ ఫోర్త్ వన్ అవినీతిపై అవగాహన, పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అంటాం. అవినీతిపై అవగాహన ఇది ఒక అంటే పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అంటాం. నెక్స్ట్ దాతృత్వం, జనరోసిటీ అంటాం. ఓకేనా, దాతృత్వం, జనరోసిటీ. నెక్స్ట్ ఇంకోటి 6వది ఏంటంటే నివాసానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో స్వేచ్ఛ. ఓకేనా, నివాసానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో స్వేచ్ఛ. ఈ 6 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ 6 అంశాలను బేస్ చేసుకొని
మనకు ప్రపంచ దేశాలకు ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 6 అంశాలు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. థీము అండ్ దాన్ని ప్రకటించేవారు ఎవరు. ఓకేనా, మరి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను గనక మనం చూసినట్లయితే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఎంత ఉన్నదంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 126 అవుట్ ఆఫ్ 143. ఓకేనా, ఇది ఇండియా ర్యాంక్ అమ్మా, 146 అవుట్ ఆఫ్ 143. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సూచీలో మొదటి స్థానాలు పొందిన దేశాలు ఏవంటే సింపుల్ గా ఫస్ట్ వన్ వచ్చేసి ఫిన్లాండ్. ఓకేనా, ఫస్ట్ వన్ ఏదట ఫిన్లాండ్. సెకండ్ వన్ వచ్చేసి అంటే డెన్మార్క్. సెకండ్ వన్ వచ్చేసి డెన్మార్క్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐస్లాండ్. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి అంటే సింపుల్ గా టాప్ 3 మీరు గుర్తుంచుకోవాలంటే కోడ్ ఏంటిదంటే FDI గుర్తుపెట్టుకోండి. తెలుసు కదా మన ఎకానమీలో FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఆ కోడ్ ని ఇక్కడ యూజ్ చేసుకుని సరిపోతుంది. కాబట్టి ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్వీడన్. ఓకేనా, ఫోర్త్ వన్ వచ్చేసి స్వీడన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇజ్రాయిల్. ఇక్కడ చూడండి, ఇజ్రాయిల్ అనూహ్యంగా ఇక్కడ 5వ స్థానాన్ని చేజిక్కించుకోవడం జరిగిందమ్మా. ఓకేనా, ఫస్ట్ టాప్ 5లో ఇజ్రాయెల్ రావడం ఇదే ప్రథమసారి. సో ఈ విధంగా మనకు ఈ సూచీలో టాప్ 5 దేశాలు గుర్తుపెట్టుకోండి, టాప్ సరిపోతే మాక్సిమం. ఓకేనా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ అండ్ ఇజ్రాయెల్ ఇవి మనకు ఈ సూచీలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు చెప్తాం. అంటే ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న ఆ దేశం అంటే ఏం చెప్పాలి? ఫిన్లాండ్ గా మనం చెప్తాం, ఫిన్లాండ్. ఓకేనా, మరి చాలా దుఃఖంగా బాధలో ఉన్న దేశం అంటే ఈ రిపోర్ట్ లో మనకు చివరి స్థానం అంటే మొత్తం ఎన్ని దేశాలను చేస్తుంది ఇక్కడ 143 కంట్రీస్ కదా. ఈ 143 కంట్రీస్ లో 143 కంట్రీస్ లో లాస్ట్ చివరి స్థానంలో నిలిచిన దేశం ఏదంటే దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్ అమ్మా. ఏందట? ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి మనకు చివరి స్థానంలో నిలిచింది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో మన ఇండియా ర్యాంక్ మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 126 అవుట్ ఆఫ్ 143. మొదటి 3 దేశాలు FDI అంటే ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. అండ్ సాడెస్ట్ అంటే అత్యంత బాటంలో నిలిచిన దేశం ఏదంటే ఏం చెప్పాలి? ఆఫ్ఘనిస్తాన్ గా మనం చెప్తాం. అయితే మన ఇండియా 126 కదమ్మా, మన నేబరింగ్ కంట్రీస్ కూడా మనకంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్, చాలా సంతోషంగా ఉన్నాయట. సో అలా కొన్ని దేశాలు చూసినట్లయితే చైనా. ఓకేనా, చైనా వచ్చేసి 60వ స్థానంలో నిలిచింది. చైనా అంటే వీటి ర్యాంకింగ్స్ ఏమన్నాడు, కాకపోతే మన పక్క దేశాలతో పోలిస్తే మన స్థానం ఎలా ఉన్నది అని చెప్పడానికి ఈ ర్యాంకింగ్స్ మీకు చెప్తున్నా. సో నెక్స్ట్ చైనా వచ్చేసి 60వ స్థానం. నెక్స్ట్ నేపాల్ వచ్చేసి 93. ఓకేనా, నేపాల్ వచ్చేసి అంటే చూడండి మనకంటే బెస్ట్ గా ఉన్నాయి. నేపాల్ 93. అదే విధంగా భూటాన్. ఓకేనా, భూటాన్ 129 ర్యాంక్ ఉన్నది. భూటాన్ 129. నెక్స్ట్ మయన్మార్. ఓకేనా, నెక్స్ట్ మయన్మార్. సో మయన్మార్ వచ్చేసి 118 అంటే 118వ స్థానం ఉన్నది. పాకిస్తాన్ 108వ స్థానం ఉన్నది. పాకిస్తాన్ 108. సో ఇక్కడ భూటాన్ చూడండి, ఇక్కడ భూటాన్ అనేది ఒకటి మన ఇండియా కంటే కొద్దిగా వెనకంజలో ఉన్నది. అంటే అడగచ్చు ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ భూటాన్ 129 గా ఉన్నది. అదేవిధంగా శ్రీలంక వచ్చేసి 128 ఉన్నది. అంటే ఇక్కడ శ్రీలంక, భూటాన్ మనకంటే వెనకబడి ఉన్నది. మిగతా చైనా, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్ మనకంటే కొద్దిగా బెటర్ గా పొజిషన్ లో ఉండడం జరిగింది. సో ఇవి మనకు నేబరింగ్ దేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా మనం చెప్తాం. మరి ఇంతకు అసలు ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ని, ఓకేనా, ఈ సంతోష సూచికను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం ఏదంటే భూటాన్ అమ్మ. ఎప్పుడంటే 1972లో అప్పటి భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్. ఓకేనా, జిగ్మే కేసర్ వాంగ్చుక్ వచ్చేసి మనకు ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ని ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. ఇక్కడ భూటాన్ లో. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ దేశం గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాలో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏదంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్. ఎప్పుడంటే 2016 అమ్మ. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఫస్ట్ గా ప్రవేశపెట్టిన దేశం భూటాన్ 1972. అప్పటి రాజువారు జిగ్మే కేసర్ వాంగ్చుక్. అదే విధంగా మన ఇండియాలో ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏంటిది? మధ్యప్రదేశ్ 2016. ఈ విధంగా ప్రపంచంలో ఆ దేశాల యొక్క ఈ 6 అంశాలను తీసుకొని ఆ దేశాలలో ఏ దేశాలు చాలా హ్యాపీయెస్ట్ గా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ అనేది మనకు పనిచేయటం జరుగుతుంది. సో ఇది మనకు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్.